సిటీలో భారీ వర్షానికి వనస్థలిపురం దగ్గర విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మోకాల్లోతు నీళ్లలో కార్లు మొరాయించాయి. డ్రైనేజీలు సైతం ఉప్పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో భారీ వర్షానికి వనస్థలిపురం దగ్గర విజయవాడ హైవేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మోకాల్లోతు నీళ్లలో కార్లు మొరాయించాయి. డ్రైనేజీలు సైతం ఉప్పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యూ. రైట్ జ్యోతి, సాయంత్రం 5 గంటల నుంచి కూడా సిటీ అంటే జిహెచ్ఎంసీ పరిధంతా కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు పెద్ద ఎత్తున భారీ వర్షం అనేది పడడం జరిగింది. ఇప్పటికే ఈ 5 గంటల నుంచి కూడా కంటిన్యూగా వాన పడుతుండగా ఇప్పుడు ప్రజెంట్ బంజారాహిల్స్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా మిగతా అన్ని ఏరియాల్లో కూడా కంటిన్యూగా వాన పడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ జాతి ఏదైతే వనస్థలిపురం నేషనల్ హైవే ఉందో విజయవాడ, ఈ నేషనల్ హైవే దగ్గర పూర్తిగా వాన నీరు అనేది చేరడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే మనం ఈ విజువల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో చాలా మంది అంటే ఇటు ఊర్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అలాగే కంటిన్యూగా పడుతున్న వాళ్ళకి ఇప్పటికే రోడ్లన్నీ కూడా అతలాకుతలమైన సిచ్యువేషన్ చూసాం. సో మళ్ళీ కంటిన్యూగా 1 అవర్ పాటు వాన పడడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా జామ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో దీంతో అక్కడ ఆ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అలాగే కోటి ఈఎన్టీ హాస్పిటల్ వెనకాల పెద్ద చెట్టు కూలీ రోడ్డు మీద పడిపోవడం, అప్పటికే అక్కడ కొంతవరకు ట్రాఫిక్ జాము ఉండడం. అయితే చెట్టు కూలినప్పటికీ కూడా అక్కడ ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు కాబట్టి కొంతవరకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. బట్ జామ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఆ చెట్టును తొలగించడానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంటే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు పుప్పాలగూడ కావచ్చు, ఇటు వనస్థలిపురం ప్రతి ఏరియాలో కూడా ఈ వాన అనేది పడడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఆఫీస్ నుంచి ఆఫ్టర్ 6 అరౌండ్ 4 తర్వాత ఎప్పుడైతే జిహెచ్ఎంసీ పరిధిలో వాన పడుతుందో ఆ రోజంతా కూడా ఈవినింగ్ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే 4 తర్వాత 5, 6 అట్లా ఇంటికి వెళ్తారు కాబట్టి సిటీలో ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. దీంతోపాటు రేపు వినాయక చవితి అవడంతో కూడా ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు మండపాల్లో వినాయకులు పెట్టే వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్స్లో వాళ్ళ ఇళ్లలో ట్రాఫిక్ ఈ వినాయకులు పెట్టే వాళ్ళంతా కూడా ఈ రోజు ఈవినింగే అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ డీసీఎంలు, దాంతోపాటు ట్రక్కులు ఇవన్నీ కూడా అదనంగా యాడ్ అవడంతో ఈ రోజు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఎక్కువ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతో పాటు కొంతమంది వరుసగా అంటే సాటర్డే రావడంతో ఫెస్టివల్, ఇటు సండే హాలిడే అవడంతో కూడా చాలా మంది దగ్గరలో ఊర్లకి వెళ్ళే అవకాశమే ఉంది సిటీ నుంచి. దీంతో ఆ ట్రాఫిక్ వెహికల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఈ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవినింగ్ అవడంతో ప్రతి సిగ్నల్ దగ్గర కూడా అంటే ఇటు బంజారాహిల్స్ కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్, ఎల్బీ నగర్, అలాగే మియాపూర్, గచ్చిబౌలి, ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ గా 1 గంట పాటు సిటీలో వాన పడిందంటే మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయ్యి కనిపిస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలిలో కూడా సేమ్ సిచ్యువేషన్. సో హైటెక్ సిటీ నుంచి చాలా మంది ఈ షిఫ్ట్లు ఈవినింగ్ అంటే ఎప్పుడైతే 5 తర్వాత అందరూ కూడా బయటికి రావడం అని జరుగుతుంది. సో వాళ్ళంతా కూడా అటు మియాపూర్ సైడ్ కావచ్చు, ఎల్బీ నగర్ సైడ్ ఇట్లా వెళ్తుంటారు కాబట్టి ఇదంతా ట్రాఫిక్ జామే కనిపిస్తుంది. అలాగే ఆ మెట్రో ట్రైన్లో వెళ్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇటు ఈ 4-వీలర్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ టెక్ పీపుల్ అంతా ఎక్కువగా హైటెక్ సిటీలో కూడా జామ్ అయిన సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే సిటీ అంతా ఒకవైపు ట్రాఫిక్ జాము, అలాగే ఈదురు గాలులతో కొన్ని ప్లేసెస్లో ఇటు కోటి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర కూడా చెప్పాను కదా ఒక చెట్టు కూలిందని, సో కొమ్మ విరిగిపడింది రోడ్డు మీద అని చెప్పి. సో అట్లా అక్కడక్కడ కూడా ఈ 1 వీక్ నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ చెట్ల కొమ్మలు అనేది అలాగే ఈ పవర్ ఏవైతే వైర్లు ఉన్నాయో ఆ కరెంటు వైర్లు కూడా కొంతవరకు ఇబ్బంది అనేది గురి చేస్తున్న సిచ్యువేషన్
చూస్తున్నాం. అంటే కంటిన్యూగా వాన 1 వీక్ నుంచి పడుతుంది కాబట్టి ఇలా తగ్గింది. అంటే మనం ఉదయం చూస్తే కనుక ఉదయం కొంత ఎండ వచ్చింది, నిన్న కూడా లైట్గా ఎండ పడ్డప్పటికీ మళ్ళీ నిన్న నైట్ అంతా కూడా వాన, దాంతోపాటు పొద్దున కొంచెం ఎండ వచ్చింది అని ఊపిరి పీల్చుకునే లోపు సాయంత్రానికి మళ్ళీ 1 గంట కంటిన్యూగా పడిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు కొన్ని ఏరియాల్లో తగ్గినప్పటికీ కూడా 1 గంట వాన పడిందంటే దాని ఎఫెక్ట్ 3-4 అవర్స్ అయితే మాత్రం మోకాలు లోతు వరకు కూడా నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్. ఆ జామ్ అయిన నీటిలోంచి వెహికల్స్ వెళ్ళలేక కొంతవరకు కొన్ని 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కూడా ఇబ్బంది పడే అక్కడ ప్రతి చోట కూడా ప్రతి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అనేది అయితే చూస్తున్నాం జ్యోతి.